హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో గులాబీ వడియాలు అనమాట. గులాబీ పువ్వు లాంటి వడియాలు, మంచి రంగులో ఉందని గులాబీ అని పేరు పెట్టాను. ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. కురుకురే ఇష్టపడే పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. చక్కగా వేపితే కనుక మంచి పువ్వులాగా విచ్చులుకుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి చేయటం కూడా చాలా సులువు అనమాట. ఎవరైనా పెట్టేసుకోవచ్చు, చక్కగా హ్యాపీగా టైంపాస్గా చక్కగా తినేయచ్చు అనమాట. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ముందుగా చిన్న జార్ తీసుకున్నాను, మిక్సీ జారు. దానిలోకి 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. మీరు కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక మిరపకాయ ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. బీట్రూట్, చిన్న బీట్రూట్ దుంప పైన పీల్ తీసేసి ఇలా ముక్కలు కట్ చేస్తున్నాను చూడండి. న్యాచురల్ కలర్, మనం ఏం రంగులు వాడట్లేదు. బీట్రూట్ కలర్ చాలా బాగుంటుంది కదా, మంచిది కూడా ఆరోగ్యానికి. దీనిలో ఒక 2 స్పూన్లు నీళ్ళు పోసి మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని చూడండి ఎంత మెత్తగా. ఇంకొంచెం నీళ్ళు పోసి ఈ మూతకున్నంత క్లీన్ చేసుకున్న సరిపోయిద్ది. ఒక 2-3 స్పూన్లు నీళ్ళు ఎక్కువైనా ఇబ్బంది కాదండి, నేను కొలత చూపిస్తాను. వడలు పెట్టడం రాని వాళ్ళు కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇలాగనమాట పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఒక గిన్నె పొడి బియ్యం పిండి అండి, నేను రేషన్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా తట్టి తీసుకుంటే కనుక మా పైన లేకుండా బాగుంటుంది అనమాట. ఈ గిన్నెతోనే మొత్తం కొలతంతా చూపిస్తాను. మీరు ఏ గిన్నెని తీసుకోవచ్చు. చూడండి, నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. మీ దగ్గర మందపాటి గిన్నె ఉంటే కనుక తీసుకోండి, పల్చటి గిన్నె అసలు పెట్టద్దు. దీనిలో ఆ పిండి కొలిచిన కొలతే 3 కప్పులు నీళ్ళు అనమాట. ఒక గిన్నె పిండికి అయితే, పొడి బియ్య పిండికి 3 కప్పులు నీళ్ళు సరిపోతాయి కరెక్ట్గా. ఇంకేం ఇబ్బంది కాదు. చూడు, 3వ గిన్నె ఆ జార్లో కొంచెం పోస్తానండి, ఎందుకంటే మనం ఫిల్టర్ చేయాలి కదా. కొంచెం పోసి మిగతా నీళ్ళు ఈ ప్యాన్లో పోసేస్తాను. మొత్తం 3 కప్పులు అన్నమాట. ఇవి చక్కగా ఫిల్టర్ చేసేసుకుందాము జ్యూస్ అంతా కూడా. చూడండి ఎంత బాగుంది రంగు. మన రంగులు ఏమి వేయకుండానే చక్కగా ఇలా రంగులు మెటీరియల్ పెట్టేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది కదా. మొత్తం ఇదంతా జ్యూస్ అంతా పిండేసుకోవచ్చు. పలచటి గిన్నె పెట్టబాకండి, మాడిపోయిద్ది, అడుగంటుకుంటుంది. మందపాటిది పెట్టండి, లేకపోతే నాన్ స్టిక్ అని పెట్టుకోండి. చూడండి ఎంత బాగుంది కలర్. ఇంకా స్టవ్ వెంటిచ్చి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. దీనిలో సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసేసుకోండి, తగ్గినా పర్లేదు కానీ ఎక్కువ తినలేము. ఈ నీళ్ళు మసిలిన తర్వాత స్టవ్ అంతా బాగా తగ్గించేసుకొని ఆ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటా కలిపేసుకోవాలి. మనం చక్రాలు ఎలా చేసుకుంటాం చూసారా, చక్రాలు కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది అంత గట్టిగా ఏమి లేకపోయినా కూడా వడియాలు చాలా బాగానే వస్తాయి. ఇప్పుడు ఉండలా కనబడుతున్నాయి కానీ నొక్కితే పిండి అంతా మెత్తగా అయిపోయిద్ది. ఇలా గరిటె పెట్టి అదుముకుంటా మొత్తం తిప్పేసుకోవాలండి. మనం వేసిన నీళ్ళని కూడా చక్కగా పీల్చేసుకుంటుంది. ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఈ కలర్ మాత్రం చాలా బాగుందండి, అసలు ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. దగ్గరికి అయిపోయింది చూసారా. ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. మూత పెట్టేసి చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసుకుందాం. ఇంకా దీన్ని ఏం కదపక్కర్లేదు, బాగా చల్లారిపోవాలి. ఈ లోపల అది బాగా మగ్గుతూ ఉంటుంది, లోపల సరిపోద్ది అనమాట. చూడండి మొత్తం చల్లారిపోయింది. మీరు చేత్తాన కలుపుకోవచ్చు, లేకపోతే గరిటె పెట్టన్నా ఇంకొకసారి తిప్పుకుంటే మాత్రం ఇంకా ఏమైనా ఉండలు ఉంటే కనుక ఉండలు చిన్న చిన్నవి అవి కూడా కలిసిపోతాయి అనమాట. నేనైతే చేతితో కలిపేస్తున్నానండి. మనం సన్న కారపూస లాంటివి పెట్టామనుకోండి, అప్పుడు దిగ వాటిలోంచి, అందుకని ఒకసారి కలిపేసుకుంటే ఆ ఉండలు కూడా మెత్తగా అయిపోతాయి. బాగా చల్లారినాక చేతిలో పెట్టండి, లేకపోతే కాలిపోతుంది. ఇది చూసారా ఎంత మెత్తగా అనమాట. నా దగ్గర ఇది ఉందండి, చక్రాలు ఒత్తుకునేది. దీనికి 5 రకాలు డిజైన్స్ లాగా ప్లేట్లు వస్తాయి, మీరు ఏది కావాలో వాడుకోవచ్చు. నేను మామూలు చక్రాలు పెడతారు కదా, అది పెడుతున్నానండి. ఆ ప్లేట్ పెట్టి ఫస్ట్ వేస్తాను. మన రిబ్బన్లన్నీ వేసుకోవచ్చు, సింగిల్ది ఒకటే ఉంటుంది అది వేసుకోవచ్చు. దీనిలో 5 రకాలు ఉంటాయండి ఈ ప్లేట్లో. ఏది నచ్చితే మనం చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. చేయి కొంచెం తడుపుకొని ఒక ముద్ద తీసుకొని దానిలో పెట్టేసుకున్నాం అనుకోండి,
మనం గట్టిగా కూడా ఏం వత్తక్కర్లేదు, చాలా సులువుగా వత్తేయచ్చు. గట్టిగా నొక్కాలి అని ఏం ఉండదు, చక్కగా ఫ్రీగానే వచ్చేస్తాయండి అవన్నీ కూడా. ఇక్కడ ఒక టేస్ట్ చూపిస్తాను చూడండి. దీని మీద ఊరికే అలా మొత్తంగానే జారిపోద్ది అనమాట. అది సార్ ఎలా వచ్చినాయో ఇలా నేనైతే ఎండలో పెడుతున్నానండి. ఎండ బాగుంది కదా, ఎండలో పెట్టేస్తే ఒక రోజులో ఎండిపోతాయి శుభ్రంగా. చూడండి ఎంత బాగున్నాయో, పువ్వులా గులాబీలాగా ఉన్నాయి కదా, అందుకే గులాబీ వడియాలను పెట్టాను. అసలు ఎంత ఒక్క రౌండ్లో తిప్పుకొని సరిపోద్దండి. తిప్పక్కర్లేదు, మన చక్రాలు వేసుకున్నట్టుగా 2-3 చుట్లు వేయక్కర్లేదు, ఒక రౌండ్ వేసుకుంటే సరిపోద్ది అనమాట, అంతే. ఇలా అన్నీ వేసుకోవచ్చు. నేను సన్నది కూడా పెట్టి చూపిస్తాను, సన్న కారపూస. ఇది కూడా ఒక రౌండ్ వేసుకుంటే ఇంకా అయిపోయిద్ది. ఎండ కదండి, ఒక రోజులో ఎండిపోతాయి. పొద్దునే పెట్టేసాం అనుకోండి, ఇంకా సాయంత్రం కల్లా శుభ్రంగా వేపేసుకోవచ్చు, అంత ఎండ వస్తుంది. చూడండి ఎంత బాగుందో అసలు. రంగు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చేసిందండి. అది మాత్రం ఇలా వేసుకుని చక్కగా ఎండబెట్టేసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో. నేను చిన్న కప్పే పిండి పోసాను, చాలా అయినాయి అనమాట. ఎలా ఉన్నాయి ఇవైతే, గులాబీలాగానే ఉన్నాయి నాకైతే. మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి పేపర్ కదండి, మన తొందరగా ఊడిపోయిద్ది. మనం క్లాత్ మీద వేసుకుని అంటుకుపోతాయి, ఇలాంటి షీట్ మీద వేసుకుంటే కనుక తొందరగా తిరిగిపోతాయి కూడా. ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి ఇంకా సాయంత్రం మిగతా తడి కూడా ఆరిపోయిద్ది, తొందరగా ఎండిపోతాయి అన్నమాట. మనం డామా పెట్టాం కాబట్టి ఇంకేం ఇబ్బంది కాదు. ఫ్యాన్ అనుకోండి ఒక 2 రోజులని నేను పెట్టుకోవాలి. ఇది చూడండి సాయంత్రం కల్లా ఎలా వచ్చేసినాయి మొత్తం, నేనేం తీయకుండానే ఊడిపోయినాయి అవన్నీ. పైపైనే ఉంటాయి షీట్ మీద వేసుకుంటే కనుక, ఇలా చక్కగా ఎండిపోతాయి, ఒక రోజులో ఎండిపోతాయి. ఫ్యాన్ కింద అయితే 2 రోజులు పెట్టుకోండి. ఎండ ఉంది కాబట్టి ఎండలో పెట్టుకోవటం మంచిది. చూసారు ఎలా ఎండిపోయినాయో. చక్కగా వేడి వేడి నూనెలో వేసుకుంటే చక్కగా పొంగుతాయి అనమాట. నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి, చల్లగా ఉంటే అసలు ఏం పొంగవు, ఏ వడియం కూడా పొంగదు. బాగా వేడిగా ఉంటే కనుక వేయంగానే చక్కగా ఇలా పువ్వులా లిసి వస్తాయి. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్కూల్ బాక్సుల్లో మన ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు కూడా పని అయిపోగానే కొంచెం వేపుకొని కూడా చక్కగా తినేయచ్చు, చాలా బాగుంటాయి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఎంత బాగుందో పువ్వులాగా, ఇలా చేసుకోవాలన్నమాట. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూసింది మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఓకే అండి, బాయ్.